హాయ్ అండి. ఫైనల్గా సియారా ఏవి గురించి కొన్ని రోజుల నుంచి వింటున్నాము. లైక్ ఆల్మోస్ట్ నాకు 4-5 డేస్ ముందే తెలిసింది జూన్ 30కి లాంచ్ వస్తుందని. బట్ కొంచెం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు అఫీషియల్గా టాటా వాళ్ళే ఒక చిన్న టీజర్, అంటే జస్ట్ ఒక ఇమేజ్ లాంటిది రిలీజ్ చేశారు, మీరు చూస్తున్నారు కదా. దాన్ని బేస్ చేసుకొని సియారా ఏవి ఆల్మోస్ట్ జూన్ 30కి లాంచ్ అయిపోతుందన్న విషయం అయితే అర్థమవుతుంది. కానీ నేను పెట్టిన ఈ ప్రైస్ పాయింట్ ఏంటి, అసలు ఎంత తక్కువ ప్రైస్కి ఎలా వస్తుంది, ఫీచర్స్ ఏం రాబోతున్నాయి, లేకపోతే బ్యాటరీ ప్యాక్ ఎలా ఉంటుంది, రేంజ్ ఎలా ఉంటుంది, అండ్ ఇది అంటే వేరే ఏ కార్స్తో కంప్లీట్ చేస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. సో ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మొబైల్లో చూసినట్లయితే కనుక కింద హైప్ బటన్ కనిపిస్తుందండి కామెంట్స్ బార్లోని, అందులో మీరు స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది, అది యూస్ చేసి హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఒక కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మన ఈవీ మామ అంటే ఎలక్ట్రిక్ కార్స్ కోసమే గ్రూప్స్ ఉన్నాయి. ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది, అది మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు, గ్రూప్గా బై చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో సియరా ఈవీది మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, ఆల్మోస్ట్ సియరా పెట్రోల్ వర్షన్ ఎలాగుందో, పెట్రోల్ డీజిల్ వర్షన్స్ ఎలాగున్నాయో లుక్స్ వైజ్ కొంచెం మోడిఫికేషన్ ఉండొచ్చు తప్పితే లోపల ఫీచర్స్ అవి చాలా చాలా దగ్గరగా ఇవ్వచ్చని తెలుస్తుంది. లోపల ఉన్న ట్రిపుల్ క్లీన్ సెటప్ కానీ, లేకపోతే లోపల ఉన్న ఫీచర్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఎవ్రీథింగ్ ఎక్కువ చేంజ్ అవ్వదు. ఎందుకంటే ముందు లాంచ్ అయినప్పుడే ఈవీ కూడా లాంచ్ చేస్తాను ముందు నుంచే ప్లాన్ ఉంది. సో ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్ అయితే క్లియర్గా ఉందన్నమాట. అండ్ ఇది లాంచింగ్ వచ్చేసరికి మనకి 55 kWh బ్యాటరీ ప్యాక్, తర్వాత 65 kWh బ్యాటరీ ప్యాక్తో రావచ్చు అని తెలుస్తుంది. సో హ్యారియర్ కన్నా ఎక్కువ ఉండదు, హ్యారియర్ కన్నా తక్కువ ఉంటుంది, కర్వ్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ నాకేమనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ కర్వ్ ఎక్కువ సెల్ అవ్వట్లేదు కాబట్టి కర్వ్ని ఒక రీప్లేస్మెంట్ చేయడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే బ్యాటరీ ప్యాక్, ప్రైజింగ్ అది కొంచెం సైజ్ ఆఫ్ ద కార్ది బిగ్ కాబట్టి ప్రైజింగ్ వైజ్ కొంచెం ఎక్కువ ఏమన్నా పెట్టవచ్చు. బట్ కర్వ్కి చాలా చాలా దగ్గరగా ఉంటాయి, చాలా విషయాలను అర్థమవుతుంది. ఇది 55 kW బ్యాటరీ ప్యాక్ ఏమో అప్రాక్సిమేట్గా క్లైమ్డ్ రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్ ఉంటే 65 kW ఏమో 550 అలా ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. సో రియల్ వరల్డ్ రేంజ్ ఏమో 400+ అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. 400 to 450 అలా రావచ్చేమో అని అనిపిస్తుంది. లెట్ us see. 120 kW ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా అయితే బాగుంది. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, దీన్ని ఆల్ వీల్ డ్రైవ్లో పట్టుకొద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ద సైజ్ ఆఫ్ ద కార్ అండ్ ఆల్ కొంచెం ఎస్యూవీస్ లుక్ అది ఉంటుంది కాబట్టి కొంతమంది ఆఫ్ రోడింగ్ అంటే హ్యారియర్ లాగా తీసుకుంటారేమో అని. ఎందుకంటే హ్యారియర్ మంచి ప్రోడక్టే కానీ అంత సేల్ అవ్వట్లేదు కంపేర్ టు మహీంద్రా కార్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్. సో హ్యారియర్ ఈవీలో ఏంటంటే ప్రైస్ పాయింట్ కొంచెం ఎక్కువ వెళ్తుంది కదా, తక్కువ ప్రైస్ పాయింట్లోనే ఆల్ వీల్ డ్రైవ్ పట్టరాగలిగితే మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో ఆఫర్ చేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది. సో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా వస్తుందండి. సో ఇప్పుడు ప్రైజింగ్ విషయంలో ప్రైజింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకోటి, అసలు కాంపిటేటర్స్ ఎవరో చూసుకుంటే మనకి మేబీ ఇప్పుడు ఆ ప్రైస్ పాయింట్లో మనకి విన్సర్ ఉంది. సో విన్సర్లో ప్రో వేరియంట్ ఏదైతే ఉందో అది ఉంది, తర్వాత ఈ విటారా ఉంది. సో ఈ విటారా తర్వాత BE6, సో మహీంద్రా BE6. ఐ థింక్ ఈ మూడు కార్స్ని ప్రైమరీగా ఇది కాంపిటేటర్గా తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రైజింగ్ ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే, లైక్ నా ఎస్టిమేషన్ కానీ నేను చేసిన అనాలిసిస్ ప్రకారం అప్రాక్సిమేట్గా 18 lakhs స్టార్టింగ్ ప్రైస్ ఉండొచ్చు అని తెలుస్తుంది. 18 lakhs లైక్ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి నేను మాట్లాడుతున్నాను అప్రాక్సిమేట్గా. సో 18 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉండొచ్చు అని అనిపిస్తుంది, 18 to 19 lakhs. అండ్ నేను చెప్పిన 11.6 lakhs యొక్క లాజిక్ ఏంటి అని మనము ఆలోచిస్తే కనుక దీన్ని బ్యాస్ వేరియంట్ బ్యాస్ స్కీమ్లో కూడా లాంచ్ చేస్తారని తెలుస్తుంది. సో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ స్కీమ్. సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము బ్యాటరీకి సపరేట్గా పే చేస్తాము, అంటే బ్యాటరీకి ప్రతి మంత్ వాడుకునే కిలోమీటర్స్ తగ్గట్టు పే చేస్తూ ఉంటాము, అండ్ కార్ని సపరేట్గా పర్చేస్ చేస్తాం. సో ఆ స్కీమ్లో 11,60,000 రూపీస్కి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ 11,60,000కి ఎందుకు 11,60,000 ఫిగర్ అయ్యానంటే నేను దానికి డీటెయిల్ చెప్తాను. వన్స్ ద ప్రైజ్ లాంచెస్ మళ్ళీ ఈ వీడియోని మనం గుర్తు చేసుకుంటూ చెప్దాం, దగ్గరకు వస్తుందా, నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ మీకేమనిపిస్తుంది, లైక్ బ్యాస్ స్కీమ్లో 11.6 లాంచ్ అవుతుందా, లాంచ్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి కామెంట్ చేయండి, అది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఇది BASలో పట్టుకొస్తే మోర్ అఫోర్డబుల్ అవుతుంది. బట్ బ్యాస్ స్కీమ్ ఏంటంటే
నిజంగా ఎంత వర్త్ కాదనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామంటే ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఎందుకంటే అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ స్కీమ్ గురించి మనం బాగా అర్థం చేసుకొని చేయాలన్నమాట. సో ఇదండి లెక్క. సియరా ఈవీ సో ఫైనల్గా లాంచ్ అయితే కన్ఫర్మ్ అని తెలిసిపోతుంది. సో 30th జూన్కి లాంచ్ అవుతుంది. అండ్ లాంచ్ అయిన వెంటనే మనం వీడియో అయితే పెడతాం విత్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో వేరియంట్స్ వీడియో కూడా చేస్తాను. సో మీరు ఒకవేళ ఈ కార్ని కన్సిడర్ చేస్తున్నట్లయితే ఆర్ వేరే ఈవీ కార్స్ని కన్సిడర్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేకపోతే మీకు నా వీడియో నోటిఫికేషన్ అయితే మీకు రాదు. అండ్ ఆల్సో ఈవీ కార్స్ కొనాలా అసలు వద్దా, ఈవీ కార్లు కొంటే ఎలాంటిది కొనాలి, ఆర్ పెట్రోల్ కార్ డీజిల్ కార్ ఏది కన్సిడర్ చేయాలి, ఇథనాల్ కన్ఫ్యూజన్స్, తర్వాత ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటున్నారు, ఇవన్నీ కన్ఫ్యూజన్ మధ్య మీకు డౌట్స్ ఉంటే కనుక నాతో మీరు కన్సల్ట్ చేయొచ్చండి. నాతో మాట్లాడచ్చు. నాతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి కింద ఉన్న లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కన్సల్ట్ విత్ కార్ మామా అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ వాట్సాప్ నెంబర్కి కన్సల్టెంట్ పెట్టినా కూడా మా టీం మీకు గైడ్ చేస్తుంది ఎలా బుక్ చేసుకోవాలో. వాట్సాప్ గ్రూపే కాకుండా మన డీల్స్ ఛానల్ కూడా ఉంది. సో కార్ యాక్సరీస్ వాళ్ళ డీల్స్ గురించి మనం రెగ్యులర్గా డీల్స్ అవన్నీ పెడుతూ ఉంటాము. మంచి మంచి డీల్స్, కరెక్ట్ మంచి యాక్సరీస్ గురించి అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సియరా ఈవీ గురించి చూశారు అంటే మీరు రాబోయే 13 అప్కమింగ్ ఈవీ కార్స్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ 13 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.